హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇదైతే శనివారం కదా. ఇవాళ ఇప్పుడిప్పుడే చలి తగ్గి బాగా ఎండ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ పూట చలి, ఇప్పుడేమో ఎండగా ఉంటుంది. చూడండి ఇదేమో పుల్ల మజ్జిగలో బియ్యం పిండి, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు జీలకర్ర కలిపి నైట్ పెట్టేసుకున్నా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. ఇదిగోండి పెనం కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దోశలు వేసేసుకుంటున్నా. ఇవాళ అయితే 2 బ్రేక్ఫాస్టులు ఫ్రెండ్స్. రైస్ కూడా మిగిలింది. ఇక రైస్ పోపేసేసుకుందాము అని చెప్పి ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టేసుకున్నాను రైస్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటో పక్క దోశ వేసాను. ఇదిగోండి ఇక్కడైతే పోపన్నం కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, అట్లానే పంచదార, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి పోపు వేసేసుకున్నా. అయితే దోశ తిప్పేసుకున్నాం మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంటి ముందుకి పూలు వస్తే తీసుకున్నాను. ఇదేదో కొత్త రకం చామంతి అంట ఫ్రెండ్స్. పేరు అడిగితే తెలియదు అన్నాడు పూలు ఆయన. ఇదిగోండి ఇవైతే చామంతులు. ఇవి కూడాను ఇంటి ముందుకు వస్తే తీసుకున్నా. మా దానికి కూడా వస్తున్నాయి కానీ కొయ్యటం ఎందుకులే అని చెప్పి వదిలేసాను ఫ్రెండ్స్. గులాబీలు కొన్ని తీసుకున్నాను. రోజు ఒక 2-3 డేస్కి అట్లా 50 రూపీస్ పెట్టి తీసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. మందార పూలు అయితే ఇప్పుడు రావట్లేదు. మొగ్గలు ఉన్నాయి కానీ పెద్దవి పెంచడానికి కొంచెం టైం పడుతుంది కదా. మనమేమో డైలీ పూజ చేసుకుంటాం. పూజ చేసుకోవడానికి పూలు అవి అవసరం పడతాయి కదా అని చెప్పి ఇక తీసుకుంటూ ఉంటాను. నాకైతే పూలకి నెలకి ఒక 300 అట్లా అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 2-3 డేస్కి అట్లా తీసుకుంటాం కదా. 300-400 మధ్యలో అవుతాయి నాకు పూలు దేవుడి కోసం. ఇదిగోండి ఇవి గులాబీలు. ఇదివరకు ఏంటంటే వీడియోలో మీకు తాబేలు చూపించి అందులో వాటర్లో ఫ్లవర్స్ వేసేదాన్ని కదా. అవి వేసి పెడుతూ ఉంటే చలికాలం కాబట్టి దోమలు, ఈగలు వస్తున్నాయని అది తీసేసాను. లేకపోతే ఈ రేకులన్నీ పూజ చేసిన పూల రేకులన్నీ అందులో వేసి మంచి నీట్గా ఇంటికి ఎదురుగ్గా పెడితే చాలా మంచిగా కనిపించేది ఫ్రెండ్స్. ఇదిగోండి మొగ్గ అయితే ఉంది. మందార మొగ్గ చెప్పా కదా, అది కొంచెం పెద్దగా అవటానికి టైం పడుతుందని చెప్పేసి. కనకాంబరాలు ఇది. చామంతి పూలు కూడా ఉన్నాయి. కొన్ని వడిలిపోయినాయి, కొన్ని ఏమో ఫ్రెష్గా ఉన్నాయి. అలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం బాగా వస్తున్నాయి. ఎంత పోషణ చేస్తే వీటికి ఎన్ని పూలు వచ్చినాయి అనుకున్నారు. తెలిసిందే కదా నేను ఏమి ఎరువు వేస్తానో మీకు. ఇదిగోండి గ్రీన్ది ఒకటి తీసుకొచ్చాను. అక్కడ బాల్కనీలో వేద్దామని చెప్పి అప్పుడు అనుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇది ఒకటి తీసుకొచ్చేసాను. ఇదిగోండి 2 మొక్కలే ఉన్నాయి. ఇదివరకు ఇక్కడ కూడా క్రోటన్ మొక్క ఉండేది కదా ఫ్రెండ్స్. మీకు గుర్తుందా? అవన్నీ తీసేసాను. ఇదిగోండి ఇదంతా ఖాళీగా ఉంది కదా. మీకు నేను చూపించిన గ్రీన్ కార్పెట్ ఇక్కడ వేసేసి ఈ మొక్క ఏమో అటువైపు పెట్టేద్దాం అనుకున్నాం. ఈ మొక్క ఇటు పెట్టేస్తే బాగుంటుందని మనకి మంచిగా ఇక్కడ చైర్ వేసుకొని మార్నింగ్ పూట కూర్చుంటే చాలా బాగుంటుంది అనిపించింది. గులాబీలు చిన్నవి వస్తున్నాయి. దీనికైతే మొగ్గలేం రాలేదు ఫ్రెండ్స్ ఇంకా ఈ చెట్టుకి. ఇదేమో మల్లె చెట్టు, గులాబీ. ఇదిగోండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ ఒక మొగ్గు ఉంది కానీ ఎందుకో అది అట్లా విరిగిపోయినట్టుగా అయిపోయింది. అగో ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఇది కూడా మల్లె చెట్టే. ఇది గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? నేను విజయవాడ నుంచి ఈ మొక్క తీసుకొచ్చి పెట్టాను కదా అది. ఇదేమో మార్చి పత్రి, వినాయక చవితి పత్రిలో వాడతారని చెప్పాను కదా. ఇది కూడా 2 బతికినాయి ఫ్రెండ్స్. ఇవి వేరే కుండీల్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇకైతే ఇవాళ మార్నింగ్ మా బాబుకేమో రైస్ పెట్టి ఆమ్లెట్ వేసేసి చిక్కుడుకాయ ఫ్రై చేసి పెట్టి పంపించాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే కంది పచ్చడి ఒకటి చేస్తాను. ఇదిగోండి జాబ్ పెట్టుకుందామని చెప్పి టిఫిన్ అయిపోయింది కదా. సరేలే ఇంకెప్పుడు మీకు కుకింగ్ వీడియోలో పెడుతున్నాను కదా, కొంచెం గార్డెనింగ్ కూడా డైలీ చూపిస్తున్నాను అనుకోండి. ఇవాళ మాత్రం కొంచెం డీటెయిల్గా నా ప్లాన్ అంతా చెప్దామని అనిపించింది మీకు. సరే అది కూడా వీడియో చేద్దాంలే అనిపించి చేస్తున్నా. ఇదిగోండి జావ పెట్టుకుందామని చెప్పేసి ఇట్లా రాగి జావ కోసమని ఉప్పేసి పెట్టేసుకుంటున్నాను.
ఇవన్నీ గుమ్మడి గింజలు అవి కూడా వేసేసుకున్నాను ఇందులో. కొంచెం చల్లారాక గ్లాస్లో పోసుకొని తాగేస్తాం ఫ్రెండ్స్. వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి సామాన్లు అవి నీట్గా కడుక్కున్నాను. చాలామంది దేవుడి సామాన్లు కడగాలంటే ఫ్రెండ్స్ వచ్చేసి చింతపండు నానబెట్టాలి, సబీనా అది ఇది అని అంటారు. ఏం అవసరం లేదండి. మనకి పాత చింతకాయ పచ్చడి జాడీల్లో వాటిల్లో ఉంటే అది కనుక తీసేసి మంచిగా మనం రుద్దితే ఇట్లా తెల్లగా వస్తాయి చూడండి. లోపల కానీ ఇట్లా మంచిగా నీట్గా వచ్చేస్తాయి. 2-3 నిమిషాల్లో నీట్గా తెల్లగా వచ్చేస్తాయి. సబీనా పెట్టి మంచినీళ్ళతో కడిగితే అది మనకి సాయంత్రం దాకా అట్లానే నీట్గా తెల్లగా కనిపిస్తాయి. ఇంకా వచ్చేసి చాయ్ మసాలా మిక్సీ వేసుకున్నా. నిన్న వేసాను నలగలేదు, మళ్ళీ వేసేసుకొని డబ్బాలోకి పెట్టేసుకుంటున్నా. ఇవ్వండి ఫ్రెండ్స్ వచ్చేసి వేసేసుకున్నాను. ఇంకా మిగిలింది ఫ్రెండ్స్ వచ్చేసి ఇట్లా పెట్టేసుకొని ఒక్క రోజు కష్టపడ్డామంటే మనకి 6 మంత్స్ వరకు నెయ్యి, 6 మంత్స్ వరకు మనకు అసలు ఏది చేసుకునే ఇబ్బంది ఉండదు. ఇది కూడా ఇంకా మిగిలింది. ఇది వేరే చిన్న బౌల్లోకి వేసేసుకుంటాను, ఎందుకంటే డైలీ యూజ్ చేస్తాం కాబట్టి. అట్లానే నెయ్యి కూడా ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక్కరోజు కష్టపడ్డామంటే కూర్చొని 10-15 రోజులు తినచ్చు.